బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో 55వ సూర అర్-రహ్మాన్. కరుణామయుడు అయిన అల్లాహ్ ఖురాన్ను నేర్పాడు. ఆయన మనిషిని పుట్టించాడు. ఆయన అతనికి మాట్లాడడం నేర్పాడు. సూర్యుడు చంద్రుడు ఒక నిర్ణీత లెక్క ప్రకారం పోతున్నారు. నక్షత్రాలు వృక్షాలు సాష్టాంగపడుతూ ఉన్నాయి. ఆయనే ఆకాశాన్ని ఎత్తుగా చేశాడు. ఆయనే సమతూకం నిమిత్తం త్రాసును ఉంచాడు. మీరు తూకంలో వైపరీత్యానికి పాల్పడకుండా ఉండేందుకు తూకం సరిగ్గా న్యాయసమ్మతంగా ఉండేలా చూడండి. తూకంలో తగ్గించి ఇవ్వకండి. ఆయన సృష్టి రాసుల కోసం భూమిని పరచి ఉంచాడు. అందులో పండ్లు ఫలాదులు, పొరలలో చుట్టబడిన ఖర్జూరాలు ఉన్నాయి. ఊకగల ధాన్యాలు, సువాసన గల పువ్వులు కూడా ఉన్నాయి. కనుక ఓ మనుషులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను కాదనగలరు? ఆయన మనిషిని పెంకు మాదిరిగా శబ్దం చేసే మట్టితో సృజించాడు. మరి జిన్నాతులను ఆయన అగ్ని జ్వాలలతో సృష్టించాడు. కనుక మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చలేరు. రెండు తూర్పులకు ప్రభువు ఆయనే, రెండు పడమరలకు ప్రభువు కూడా ఆయనే. మరైతే ఓ మానవ జిన్ను వర్గీయులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? రెండు సాగర జలాలు పరస్పరం కలిసి ప్రవహించేలా వదిలిపెట్టినవాడు ఆయనే. అయితే ఆ రెండింటి మధ్య ఒక అడ్డు తెర ఉంది. దాన్ని అవి దాటిపోవు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఆ రెండింటి నుంచి ముత్యాలు పగడాలు బయల్పడుతున్నాయి. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? సముద్రాలలో పర్వతాల్లా ఎత్తుగా ఉండి రాకపోకలు సాగిస్తున్న ఓడలు కూడా ఆయనవే. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? భూమండలంపై ఉన్నవారంతా నశించిపోవలసిన వారే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఆకాశాలలో భూమిలో ఉన్నవారంతా తమ అవసరాలు తీరడానికి ఆయన్నే అర్థిస్తున్నారు. ప్రతిదినం ఆయన ఓ వినూత్న వైభవంతో వెలుగొందుతూ ఉంటాడు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?